నల్గొండ జిల్లా వేర్లపాలెంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దీక్ష చేపట్టారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో గత ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కేవలం భూ నిర్వాసితులకే కాకుండా స్థానికులకు కూడా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి మొదలై 10 సంవత్సరాలు గడుస్తున్నా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గతంలో ప్లాంట్ పెట్టే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ స్థానికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. సుమారు 22,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఇంటికి మీరు ఉద్యోగం చేయనని చెప్పడమే కానీ ప్రతి ఇంటికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది. భూములు కోల్పోయిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగం ఇస్తారు, భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి చూపిస్తాం. లేని పక్షంలో వాళ్ళకి ఉపాధికి సరిపోని ఎలిజిబుల్ లేని వాళ్ళకి పరిహారం కూడా చెల్లిస్తామని తెలియజేయడం జరిగింది. అందరికీ వెలుగులిచ్చి మేము చీకట్లో పోయే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని తిరస్కరించడానికి కూడా వెనకాడమని తెలియజేస్తాం. జీవో నెంబర్ 44, జీవో నెంబర్ 98 వీటి ప్రకారం స్థానికులకు పెద్ద భారీ పరిశ్రమలు ఏర్పడినప్పుడు 80% పీపుల్స్ కి, నిరుద్యోగులకి ఈ ఉద్యోగం కల్పించాలని మనకి చట్ట ప్రకారం ఉంది. ఆ రోజు మనకి ప్రజాభిప్రాయ సేకరణలో 2016లో జరిగేటప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి ఆ టైంలో ఉన్న సీఎండీ గారు, తర్వాత పవరాపడాన్ని అందరు కూడా వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పారు, ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తాము, మీకు వద్దు అనుకుంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాని గురించి కొట్లాడుతుంటే కొంతమందికి ల్యాండ్ లూజర్స్ వర్క్ ఇచ్చేసి ఆపేస్తామని చెప్పి ఒక నిరసన తెలియజేస్తున్నారు. మేము ఇప్పుడు ఆ ల్యాండ్ల మీద ఆధారపడి చాలా మంది కూలీలు ఉన్నారు ఇక్కడ. ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ కూర్చున్నారు. వ్యవసాయం చేసుకునే ఆడవారికి ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి చివరికి బాత్రూమ్ కడగమని చెప్పినా కానీ కడగడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరినీ ప్రజాభిప్రాయ సేకరణప్పుడు మేము మీకు సహాయం చేసినట్టు, మీకు సహకరించినట్టు మీరందరూ మాకు సహకరించి, మీరు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరు తలుచుకుంటే పెద్ద పని కాదు. మొత్తం కలిపి కూడా ఇప్పుడు ఉద్యోగాలు ల్యాండ్ లూజర్స్ తో పోయిన తర్వాత మిగతా చూసుకుంటే 200-300 మంది ఉంటారు. మీరు తలుచుకుంటే వీళ్ళందరికీ ఉద్యోగం పెద్ద విషయమే కాదు. దయచేసి మా ఆవేదనను తెలియజేసుకుంటూ కొంచెం మాకు అందరూ సహాయం చేయగలరు.